వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. ఈరోజు మనం సాంబార్ చేసుకున్నామండి. ముందుగా ఈ కూరగాయలన్నీ మునక్కాయలు, ఉల్లిగడ్డ, గుమ్మడికాయ ఇవన్నీ ఉడికించుకున్నానండి. ముందు ఏం చేశానంటే ఒక బాండిల్ పెట్టుకొని ఆ బాండిల్లో ఎర్రగడ్డలు, టమాటాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసి చింతపండు పిసికి పోసినాను. అది ఉడికిపోయిన తర్వాత పప్పు గ్లాసు ఉడికించుకొని పోసాను. ఇప్పుడు కూరగాయలన్నీ సపరేట్గా ఉడికించుకున్నానండి. ఇవి ఎందుకంటే మునక్కాయ అంటే పోపులోనే వేగిపోతుంది, ఇవి వేగవు కదా, ఉడకవు. అందుకనేసి ముందుగానే ఉడికించుకొని పక్కకు పెట్టుకొని మనం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాంబార్ పొడి దీంట్లో ఏమేమి లేవో చూసుకొని వేసుకున్నామండి. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, ఉప్పు వేసాను. మునక్కాయలు అట్లే డైరెక్ట్గా వంకాయలు అట్లే డైరెక్ట్గా వేసానండి. మునక్కాయలు, ఉల్లిగడ్డ, గుమ్మడికాయ ఇవి ఒక రవ్వ ఉప్పు, ఒక రవ్వ కారం వేసుకొని ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇప్పుడు దీంట్లో సాంబార్ పొడి వేసుకున్నామండి. సాంబార్ పొడి వేయలేదు, లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకున్నాము. ఇది MTR వాళ్ళదండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సాంబారు ఎక్కువే ఉంది కదండి, అందుకని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను పప్పు కూడా ఒక కప్పు తీసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇది కారపొడి నేను చెప్పినాను కదండి, మునక్కాయలు వేసినప్పుడు వేసాను. మళ్ళీ మనం పప్పు పోస్తాం కదా, అప్పుడు కూడా కొద్దిగా వేసాను. ధనియాల పొడి, కారపొడి, పసుపు పొడి పప్పు వేసినప్పుడు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ చూసుకున్నాము, ఒకసారి ఏమన్నా లేని ఉంటే వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా బాగా పొంగు వచ్చేంత వరకు ఉడికించి ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని ఆలుగడ్డ వేపుడు చేసుకున్నామండి. సాంబార్లోకి బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర వేసుకున్నామండి. కొద్దిగా కరివేపాకు, ఎర్రగడ్డలు 2 గడ్డలు ఉండే ఎర్రగడ్డలు, ఈ పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి ఇట్లా 4 పచ్చిమిరపకాయలు వేసినానండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఈ ఆలుగడ్డ ఒక 5-6 ఆలుగడ్డలు తీసుకొని ముందే కొద్దిగా లైట్గా ఉప్పు వేసి ఉడికించుకునేసేయండి. ఉడికించుకొని స్మాష్ చేసి పక్కకు పెట్టుకోండి, సరిపోతుంది. మనకి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత స్మాష్ పిసికేసిన ఉడికించి పెట్టుకున్నాం కదా, దానికి తోలు తీసేసి ఇట్లా బాగా మెత్తగా చేసేసి పెట్టుకున్నాం. ఉల్లగడ్డ వేసేసి వేసేసుకున్న తర్వాత మంట స్లోలో పెట్టి ఇలా అటు ఇటు తిప్పండి. దానికి బాగా కారము, ఉప్పు, పసుపు పట్టేడిగా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. అంతే, టేస్టీ ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోతుంది.